నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. వారాహి అమ్మవారి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే పవన్ కళ్యాణ్ వారాహి దీక్ష ప్రారంభించినప్పుడు దీని గురించి చాలా మందికి ఇప్పుడు తెలిసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి భక్తుడు. అందుకే ఎన్నికల ప్రచారం కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన రథానికి కూడా వారాహి అనే పేరు పెట్టుకున్నారు. అలాగే ఎన్నికల ప్రచారాన్ని కూడా వారాహి విజయభేరి యాత్ర అనే నామకరణం చేశారు. ఇక ఎన్నికల్లో జనసేన గ్రాండ్ విక్టరీ కొట్టడం, ఆ పార్టీ నేతలు పోటీ చేసిన అన్ని చోట్ల విజయం సాధించటం మనందరికీ తెలిసిందే. 21 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు సాధించిన జనసేన ఏపీ అసెంబ్లీలో టీడీపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఇక కూటమి ప్రభుత్వంలో చేరిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే ఆయన వారాహి అమ్మవారి దీక్షను తీసుకున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి 11 రోజుల పాటు ఈ దీక్షలో కొనసాగనున్నారు. ఈ దీక్ష సమయంలో ఆయన కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. ఈ సందర్భంగా అసలు వారాహి దీక్ష అంటే ఏంటి, ఈ దీక్షను ఎందుకు చేస్తారు, ఈ దీక్ష చేయటం వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వారాహి అమ్మవారి దీక్షను చేయటం వల్ల శత్రువుల మీద సులభంగా విజయం సాధిస్తారని పురాణాల్లో పేర్కొనబడింది. అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు, వారాహి దీక్ష చేపట్టడం ద్వారా నరదిష్టి, చెడు దిష్టి అంతా తొలగిపోతుంది. ఈ దీక్ష చేయటం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ అద్భుతమైన విజయాలు సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాలను సప్త మాతృకలు అంటారు. అందుకే వారాహిదేవిని దుర్గామాత స్వరూపంగా భావిస్తారు. దుర్గాదేవికి ఉన్న 7 రూపాలలో వారాహిమాత రూపం ఒకటి అని మన పురాణాలు చెప్తున్నాయి. పురాణాల ప్రకారం రక్తబీజులు, అంధకాసురుడు వంటి రాక్షసులను సంహరించిన దేవతగాను చెబుతుంటారు. లలిత పరమేశ్వరీదేవి సర్వసైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారని గ్రంథాల్లో పేర్కొనబడింది. అమ్మవారి రూపం వరాహం ముఖంతో 8 చేతులతో, పాశం, నాగలి, శంఖ చక్రాలతో పాటు తదితర ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింగం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచారం చేసినట్లు పురాణాల్లో పేర్కొనబడింది. హిందూ క్యాలెండర్ ప్రకారం వారాహి అమ్మవారి దీక్షను జ్యేష్ఠమాసం చివర్లో చేపడతారు. నవరాత్రుల వేళ ఎలాంటి దీక్ష చేపడతారో అలాగే వారాహి అమ్మవారి దీక్షను ఆచరిస్తారు. అయితే కొందరు 11 రోజుల పాటు ఈ దీక్ష చేపడతారు. ఈ దీక్ష సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. నేలపైనే నిద్రిస్తారు. కాళ్లకు పాదరక్షలు కూడా లేకుండా నడవాలి. ఉదయం, సాయంత్రం పూజలు చేయాలి. వారాహి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పఠిస్తూ పూజలు చేయాలి. మార్కండేయ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు. వారాహి అమ్మవారు వరాలనిచ్చే తల్లిగా ఆరాధిస్తారు. వారాహి అంటే భూదేవి అని కూడా అంటారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వారాహి అమ్మవారికి దేవాలయాలున్నాయి. మైలాపూర్, వారణాసి, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఈ అమ్మవారి ఆలయాలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. మన హైదరాబాద్ నందు కొత్తపేటలో కూడా వారాహి అమ్మవారి దేవాలయం ఉంది. లలితా సహస్రనామాల్లో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడే వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడానికి కూడా కారణం ఉంది. వారాహి అమ్మవారి దీక్షను సాధారణంగా జ్యేష్ఠమాసం చివర్లో లేదా ఆషాఢమాసం ప్రారంభంలో స్వీకరిస్తూ ఉంటారు. అలాగే ఈ ఏడాది వారాహి నవరాత్రులు జూలై 6 నుంచి జూలై 14వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వారాహి నవరాత్రులు నిర్వహిస్తారు. అయితే వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడానికి కూడా పలు కారణాలున్నాయి. ఏ వ్యక్తి అయినా జీవితంలో ఎదుగుతున్న సమయంలో దృష్టి దోషం కలుగుతుంది. అలాంటి దృష్టి, దిష్టి దోషాలు, పిశాచ, పీడ, భయాందోళనలు తొలగటానికి వారాహిమాత దీక్ష ఉపయోగపడుతుందని పురాణాలు చెప్తున్నాయి.